హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. ఈరోజు కథ 'ఉమ్మడి కుటుంబం' రచించిన వారు డాక్టర్ వాడపల్లి రాధికాదేవి గారు. ఇక డైరెక్ట్‌గా కథలోకి వెళ్తే సుధా మరియు నారాయణమూర్తి పార్కులో ఒక బల్ల మీద చాలా ఆందోళనతో అయోమయంలో ఏం చేయాలో తోచక పెద్ద షాక్‌లో ఉన్నారు. కారణం కోడలు సునీత. సుధా, నారాయణమూర్తి ఒక్కగానొక్క కొడుకు శ్రీరామ్. శ్రీరామ్ పెద్ద ఎంఎన్‌సిలో జీఎం పదవిలో ఉన్నాడు. కోడలు సునీత సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. వాళ్ళిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహమైనా పిల్ల బుద్ధిమంతురాలని, బాగా చదువుకున్నదని కట్న కానుకలు ఆశించకుండా సునీతను పెళ్లి చేసుకున్నాడు. సుధా, నారాయణమూర్తి కూడా కోడల్ని కూతుర్లా ఆదరించారు. సునీత కూడా కూతుర్లా కలిసిపోయింది. సునీత, శ్రీరామ్‌ల పెళ్ళై సంవత్సరం పూర్తి కావస్తున్నది. సుధా, నారాయణమూర్తి కూడా రిటైర్డ్ అయ్యారు. నారాయణమూర్తి అన్న, వదిన వచ్చి 2 రోజులైంది. వాళ్ళింకా నిద్ర లేవకముందే చుట్టాలున్నారన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు ఉదయం సునీత చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. సుధకి, మూర్తికి ఒళ్ళు మండి కోపం కట్టలు తెంచుకొనొస్తుంటే ఇంట్లోంచి ఎలాగోలా బయటపడ్డారు. సునీత ప్రవర్తన, అన్న మాటలు అత్తామామలపైన మోపిన నేరాలు. బాబ్రోయ్! సునీత కడుపులో ఇంత దాచుకుందా? తలుచుకుంటేనే గుండె దడ పెరిగిపోతుంది. సుధకి కన్న కొడుకు ఇలా అవాకులు చెవాకులు మాట్లాడితే ఒకవేళ ఇంత బాధ ఉండేది కాదేమో. ఏకులా వచ్చి మేకులా తయారైన కోడలు నానా మాటలంటే మనసు రగిలిపోతున్నది. సంవత్సరం పూర్తయిందో లేదో కోడలు రంగులు మారుస్తున్నది. వామ్మో! నిన్నటిదాకా అత్తయ్య, మావయ్య అంటూ ఎంత ఆప్యాయంగా ఉండేది. మర్యాదలో కూడా ఎన్నడూ లోటు రానీయలేదు. కూతురు లేని లోటు కోడలు తీర్చిందని తను ఎంత మురిసిపోయింది. ఏం లాభం? అంతా మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలిపోయింది. కొడుకు ఇష్టపడ్డాడు కదా అని మారు మాట్లాడకుండా పెళ్ళికి ఒప్పుకుంటే ఇవాళ కొరివితో తలగోక్కున్నట్టయింది. ఇలా కోపం, బాధ, దుఃఖం అన్ని భావాలు కలిసి సుధను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సుధకి, మూర్తికి పొద్దున ఇంట్లో జరిగిందంతా కళ్ళకు కట్టినట్లు కనిపించింది. ఎప్పటిలాగే ఇవాళ పొద్దున కూడా సుధా, మూర్తి 6 గంటలకే లేచి మార్నింగ్ వాక్ వెళ్ళడానికి రెడీ అయ్యారు. సుధా, సుధా, లేట్ అవుతోంది, ఇంకా ఎంతసేపు? బయలుదేరదామా అని గట్టిగా కేకేశాడు మూర్తి. వస్తున్నానండి, ఒక్క క్షణం అని సుధా హడావుడిగా చీర చెంగు బొట్లో తోపుకొని బెడ్రూమ్లోంచి బయటకు వచ్చింది. మూర్తి సుధా వైపు చూశాడు. దెబ్బపండు మేనిఛాయ తనది. 50 పదులు దాటినా కానీ చిన్నదానిలా కనిపిస్తుంది. నుదుటిన ఎర్రటి బొట్టుతో, పెదాల మీద చెరగని చిరునవ్వుతో మహాలక్ష్మిలా ఉంటుంది. ఇక వెళ్దామా అన్నాడు మూర్తి. అలాగే అని తలూపింది. సుధా. ఇద్దరూ కలిసి 2 అడుగులు వేశారో లేదో, అత్తయ్య, మావయ్య ఆగండి అంటూ సునీత వంటింట్లో నుండి పరుగులాంటి నడకతో హాల్లోకి వచ్చింది. సునీత కంచుకంఠం విని అత్తామామలు అక్కడే ఆగారు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు పిలిచావు అని అడిగింది సుధా. మీ ఇద్దరితోటి నేను కొంచెం మాట్లాడాలత్తయ్య అంది సునీత. వాకింగ్కి వెళ్ళొచ్చాక మాట్లాడుకుందామా అన్నాడు మూర్తి. లేదు మావయ్య, ఇప్పుడే మాట్లాడాలి అంది సునీత సీరియస్గా ముఖం పెట్టి. ఏమ్మా, ఏదైనా ముఖ్యమైన విషయమా అని ప్రశ్నించింది సుధా. అవునత్తయ్య అంది ముఖం కందగడ్డలా పెట్టుకొని. సునీత. మూర్తి మనసులో ఇంత పొద్దున్నే ఏం సమస్య వచ్చి పడింది? రాత్రి మొగుడు పెళ్ళాలిద్దరూ గొడవ పడ్డారేమో. ఏదో సీరియస్ విషయమే అయ్యుంటుంది. లేకపోతే వాకింగ్కి కూడా పోనివ్వకుండా నిలదీసిందంటే ఆలోచించాల్సిన విషయమే అనుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ మౌనంగా సోఫాలో కూర్చున్నారు. సునీత కూడా వాళ్ళకు ఎదురుగా కూర్చుంది. చెప్పమ్మా అన్నాడు మూర్తి. అత్తయ్య, నేను చేసే పనేమిటో చెప్పండి అంది సునీత. ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వేసింది? ఏం చెప్పాలి, ఏమని చెప్పాలి అని అర్థం కాక మనసులో తర్జన భర్జన పడుతోంది సుధా. పోనీ మీరన్నా చెప్పండి మావయ్య అంది మూర్తి వైపు చూసి. మూర్తి ఎందుకిలా అడుగుతోంది అని ప్రశ్నార్థకంగా చూశాడు సునీత వైపు. చెప్పండి మావయ్య, నేను ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నాను అంది సునీత. మూర్తికి ఇప్పుడు అర్థమైంది. సాఫ్ట్వేర్ కంపెనీలో అన్నాడు. మరి మీ అబ్బాయి సంగతి ఏంటి అంది. వాడు
ఎంఎన్సీలో జీఎంగా ఉన్నాడు. ఇప్పుడు దానికేంటి అన్నాడు మూర్తి. పొద్దున మేమిద్దరం ఇంటి నుంచి ఆఫీస్కి ఎన్ని గంటలకు బయలుదేరుతాం చెప్పండి మావయ్య అంది సునీత. మీరిద్దరూ పొద్దున 8 గంటలకు బయలుదేరి వెళ్తారు. సాయంత్రం నువ్వు ముందుగా 5 గంటలకు, మావాడు 8 గంటలకు వస్తాడు అన్నాడు మూర్తి. మావయ్య, పొద్దున లేవగానే నేను ఇంట్లో చేసే పనులేమిటో మీరు చెప్పగలరా అని అడిగింది సునీత. ఏముందమ్మా, పొద్దున్న 5:30 కల్లా లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో ముగ్గు పెట్టి ఆ తర్వాత అందరికీ కాఫీలు స్నానం ముగించి ఇంట్లో అందరికీ కలిపి వంట చేయడం వగైరా వగైరా ఆఫీస్కి వెళ్ళేదాకా ఏవో పనులు ఉంటాయి కదా. మనసులో పొద్దున్నే ఈ దిక్కుమాలిన ఇంట్రాగేషన్ ఏంటో అసలు సంగతి చెప్పకుండా అని చిరాకుగా అన్నాడు. మరి అత్తయ్య చేసే పనులేమిటో చెప్పండి అని ప్రశ్నించింది. ఏముందమ్మా, పొద్దున వాకింగ్ చేసి వచ్చిన తర్వాత కూరలు తిరగడం, నీకు వంట పనిలో సాయం చేయడం అన్నాడు మూర్తి. మరి మీరు చేసే పనులేంటో అని నిలదీసింది సునీత. వాకింగ్ చేసి వచ్చిన తర్వాత న్యూస్ పేపర్ చదువుతాను అన్నాడు మూర్తి. ఇంకా అని ప్రశ్నార్థకంగా చూసింది కోడలు. ఇంకా కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు, కిరాణా కొట్టుకెళ్ళి సరుకులు తేవడం, మార్కెట్కి వెళ్ళి కూరలు తేవడం వంటివి చేస్తాను అని మూర్తి విసుగ్గా అన్నాడు. మరి అత్తయ్య అని ఎదురు ప్రశ్న వేసింది సునీత. పొద్దున నీకు వంటింట్లో సాయం చేయడమే కాకుండా నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పొయ్యి శుభ్రం చేసి మీరు తిని పడేసిన కంచాలు, అంట్ల గిన్నెలు తోమి ఖాళీ టైంలో టీవీ సీరియల్స్ చూస్తుంది అన్నాడు మూర్తి. మీరిద్దరూ ఇంట్లో చేసే పనులు చాలా తక్కువ మామయ్య, ఇలా అయితే చాలా కష్టం అంది ముక్కు కళ్ళు వెడల్పు చేసి సునీత. ఏమంటున్నావో అర్థం కాలేదు అన్నాడు మూర్తి. అదే మామయ్య, మీరిద్దరూ ఇంట్లో చేసే పనులు చాలా తక్కువ, ఇలా అయితే చాలా కష్టం అని నొక్కి చెప్పింది సునీత. మామగారు కోడల మధ్య జరుగుతున్న సంభాషణ వింటున్నా సుధా మనసంతా అల్లకల్లోలంగా ఉంది. సునీత తన దైన ధోరణిలో మాట్లాడుతోంది. మామయ్య, ఇక మీదట వాషింగ్ మిషన్లో పడేసిన బట్టలు ఉతికి ఆరేయడం, సాయంత్రం ఆరిన బట్టలు తీసి మడత పెట్టడం మీ ఇద్దరి పని అంది కటువుగా సునీత. అదేంటి సునీత, ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజు నుండి నిన్నటి దాకా ఆ పని నువ్వేగా చేశావు అంది సుధా. అవునత్తయ్య, నేనే చేశాను, కానీ నాకిప్పుడు ఓపిక లేదు. పొద్దున ఇంటి పని చేసి సాయంత్రం దాకా ఆఫీస్లో వెట్టి చాకిరి చేసి మళ్ళీ ఇంటికి వచ్చి పనిచేసి నేను మిషన్ లాగా పరిగెత్తలేను, అర్థం చేసుకుంటే మంచిది అని విసురుగా అంది సునీత. పోనీలేమ్మా, నీ అంత కష్టంగా ఉంటే బట్టలు ఉతికి ఆరేసే పని నేను చేస్తానులే అంది సుధా. మూర్తి కూడా పాపం ఆఫీస్లో పని ఎక్కువగా ఉన్నట్లుంది, సుధా సహాయం చేస్తానని ఒప్పుకుని మంచి పనే చేసింది అని మనసులో అనుకున్నాడు. ఇంతలోకే సునీత, మావయ్య మీరు ఏంటి చెప్పు అన్నాడు మూర్తి. అత్తయ్య ఉతికి ఆరేసిన బట్టల్ని మీరు ఇస్త్రీ వాడికిచ్చి మళ్ళీ ఇస్త్రీ చేశాక ఇంటికి తీసుకురావడం ఇక మీదట మీరే చేయాలి అంది సునీత. అదేంటమ్మా, ఈ పని శ్రీరామ్ది కదా, పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇస్త్రీ బట్టలు ఇవ్వడం, మళ్ళీ రాత్రికి వచ్చేటప్పుడు తీసుకురావడం చేస్తాడు కదా అన్నాడు మూర్తి. అవును మామయ్య, నిన్నటిదాకా ఆయనే చేశారు, ఇక మీదట చెయ్యరు అని బల్లగుద్ది చెప్పినట్లు చెప్పింది సునీత. ఏం, ఎందుకని అడిగాడు మూర్తి. చూడండి మామయ్య, ఆయన పొద్దున బట్టలు తీసుకెళ్లే టైంకి ఒక్కోసారి ఇస్త్రీవాడు షాప్ తెరవట్లేదు, మళ్ళీ ఆ బట్టలు కారులో ఆఫీస్కి మోసుకుపోయి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు వాడికి ఇస్త్రీకి ఇచ్చి రావాలి, మరుసటి రోజు వెళ్ళి తీసుకురావాలి. ఒక్కరోజు ఆలస్యం అయితే బట్టలకు ఇబ్బంది అవుతోంది, అందుకని అంది సునీత. పర్వాలేదులేమ్మా, ఇక మీదట బట్టలు ఇస్త్రీకి ఇవ్వడం తేవడం నేనే చేస్తానులే అన్నాడు మూర్తి. అత్తయ్య, నేను ఆఫీస్ నుండి వచ్చి ఇడ్లీ పిండి, దోశ పిండి నేనే రుబ్బుతున్నాను, ఇక ఆ పనులన్నీ మీరే చూసుకోవాలి అంది సునీత. చేసేదేమీ లేక సరేలే అంది సుధా. సుధకి ఒకదాని తర్వాత ఒకటి కోడలు పనులు పురమాయించడం బొత్తిగా నచ్చక పోగా కోడల మీద చిర్రెత్తుకొచ్చింది మూర్తికి. అంతా మేమే చేస్తే మీరిద్దరేం చేస్తారమ్మా అని కౌంటర్ వేశాడు మూర్తి. భలే వారే మావయ్య, ఎంత మాట అన్నారో. మేమిద్దరం భార్యాభర్తలం కలిసి పొద్దుననగా ఆఫీస్లకు పోయి వెట్టి చాకిరీ చేసి అలసి సొలసి ఇంటికి వస్తాం. ఈ విషయం మీరు అర్థం చేసుకుంటారని ఇంతకాలం ఎదురు చూసాం. మీరిద్దరూ కొంచెం కూడా మా బాధను అర్థం చేసుకోలేదు. ఇంకా ఎంతకాలం ఈ భారం మోస్తూ తిరగాలి. అందుకే ఇవాళ అటో ఇటో తేల్చుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాం. ఇంట్లో ఒకటి అర పనులు చేసి
రోజంతా మీరిద్దరూ విశ్రాంతిగా కూర్చోవటం ఎంతవరకు న్యాయం? చెప్పండి మావయ్య అని ఆవగింజంత భయం భక్తి లేకుండా నిలదీసింది. కోడలు మాటలు విన్న మూర్తికి కోపం కట్టలు తెంచుకుంది. ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏదో లోకంలో మీరిద్దరే ఉద్యోగం వెలువబడుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నావు. నేను మీ అత్తయ్య కూడా పరుగులు పెట్టి ఉద్యోగం చేసిన వాళ్ళమే. అది గుర్తుంచుకొని మాట్లాడు. రిటైర్డ్ అయ్యాం గనుక విశ్రాంతిగా కూర్చున్నాం. మీకు జీతం వస్తే మాకు పెన్షన్ వస్తుంది అన్నాడు కొర కోడల వైపు చూస్తూ మూర్తి. నేను అదే అంటున్నాను మామయ్య. మీరిద్దరూ మాలాగా కష్టపడకుండా హాయిగా కాలు మీద కాలు వేసుకొని పెన్షన్ సంపాదించుకుంటున్నారు అని అర్థం పర్థం లేని వాదనకు దిగింది సునీత. అయితే ఇప్పుడేమంటావు నువ్వు అని కళ్ళెర్ర చేసి అన్నాడు మూర్తి. సింపుల్ మామయ్య. మేం చెప్పిన పనులు మీరిద్దరూ చేయాలి అంతే నిర్లక్ష్యంగా అంది సునీత. మా వల్ల అయినంత వరకు చేస్తూనే ఉన్నాగా, ఇంకెంత చేయాలి అన్నాడు మూర్తి ఏ మాత్రం తగ్గకుండా. చాలదంటే చాలదు, మీరేమనుకున్నా సరే మాకేం ప్రాబ్లం లేదు. ఇంకా చెప్పాలంటే మా చేతుల్లో పనులు కూడా మీరే లాక్కొని చేయాలి అని కరాఖండిగా చెప్పింది సునీత. సునీత, అయితే నేను వంట కూడా చేయాలా అంది కంగారుగా సుధ. చేస్తే మీ సొమ్మేం పోతుంది అత్తయ్య? పొద్దుటి పూట ఎంత హడావిడిగా ఉంటుందో మీకు తెలియదేముంది. కాస్త వంట చేసి పెడితే మేము నిదానంగా రెడీ అయ్యి స్థిమితంగా భోజనం చేసి వెళ్తాం కదా. ఆ మాత్రం సహాయం కూడా నోరు తెరిచి అడిగితే గాని చెయ్యరా అని ముటముటలాడుతూ అంది సునీత. అగ్గి మీద గుగ్గిలం అవుతున్న కోడల్ని చూసి, సరేలే సునీత, వంట పని కూడా నేనే చేస్తాను. సెలవు ఉన్నప్పుడు నువ్వు చెయ్యి అంది సుధ. ఇంకేముంది, సుధను వంటింట్లో పర్మనెంట్ పని మనిషిగా మార్చేస్తుంది కోడలు అని భయం వేసింది మూర్తికి. మూర్తి కోడలతో, నీ పద్ధతి ఏమీ బాగలేదు. సుధకి వయసు మళ్ళింది. అంత చాకిరి మీద వేసుకుని చేయడానికి ఆమె శరీరం సహకరించదు. ఆడదానివై ఉండి సాటి ఆడదాని గురించి నీకు ఆ మాత్రం తెలియకపోతే ఎలా అని మండిపడ్డాడు మూర్తి. అత్తయ్య, చేయడానికి సిద్ధంగా ఉంటే మీకేంటి ప్రాబ్లం మామయ్య అంది సునీత. ఇదిగో చూడమ్మా, ఇవాళ నువ్వు మీ ఆయన పనులు చేసి ఓ తెగ కష్టపడిపోతున్నామని ఫీల్ అయిపోతున్నావు. కానీ మీరు చేసిన పనులన్నీ మేము ఒకప్పుడు చేసిన వాళ్ళమే. గుర్తుంచుకో. ఇంకా చెప్పాలంటే మీకన్నా ఎక్కువే చేశాము. ఇప్పుడు మీకున్న వసతులు మాకు అప్పట్లో లేకపోయినా మేమిద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ మా బాధ్యతలు చక్కగా నెరవేర్చాము. ఇంకా చెప్తే మీ అత్తగారు మా అమ్మ నాన్నని, మా అమ్మమ్మని కూడా చక్కగా చూసుకుంది. సుధా ఆఫీస్ నుండి ఇంటికి రాగానే అందరికీ కాఫీలు పెట్టి వంటలు చేసి వడ్డనలు చేసి తన పనులన్నీ పూర్తయ్యేసరికి రాత్రి 11 గంటలు దాటిపోయేది. సుధ ఎన్నడూ విసుక్కోవడం కానీ, నీలాగా అత్తమామల మీద విరుచుకుపడడం కానీ ఎన్నడూ చేయలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నీకన్నా ఎక్కువే చేసింది కానీ తక్కువ చేయలేదు. నువ్వు కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. అయినా తను జీవితాంతం చాకిరీ చేయాలని ఎదురు చూడటం ఏ విధంగా న్యాయం నువ్వే చెప్పు అని మాటలను తూటాల్లా పేల్చాడు మూర్తి. సునీత మాత్రం కాస్త కూడా అదురు బెదురు లేకుండా ఎదురు సమాధానాలు చెప్పడానికి కంకణం కట్టుకొని కూర్చుంది. సునీత, అప్పుడు మీరిద్దరూ కష్టపడితే ఇప్పుడు కాళ్ళు చాపుకొని విశ్రాంతిగా కూర్చుకోవాలని ఏ చట్టంలో రాసుంది మావయ్య? అయినా నాకు మీ గతం అనవసరం. ఇప్పటి పరిస్థితులను బట్టి మీరిద్దరూ ఇంట్లో పనులు షేర్ చేసుకుని చేయాల్సిందే అని ఖచ్చితంగా చెప్పింది. అప్పటిదాకా శాంతంగా ఉన్న సుధా, ఏంటా మాటలు సునీత? హద్దు మీరుతున్నావు. ఎందుకులే అని ఊరుకుంటే పెద్ద రేగిపోతున్నావు. మేమేం చేయాలో ఏం చేయకూడదో చెప్పేంత గొప్పదానివైపోయావా? మాటలు జాగ్రత్తగా రాని అని హెచ్చరించింది సుధ. సునీత ఏ మాత్రం పట్టు సడలకుండా వాదిస్తోంది. ఏమత్తయ్య, నాకు ఆ మాత్రం అర్హత లేదా ఈ ఇంట్లో అని భద్రకాళిలా విరుచుకుపడింది సునీత. అప్పుడు మూర్తి, మంచిగా ఉన్నాం కదా అని రెచ్చిపోయి మాట్లాడడం మంచిది కాదు అన్నాడు రగిలిపోతూ. ఉన్న మాట అంటే ఉలుకెందుకు మావయ్య మీకు అంది సునీత. సుధకి ఏమీ అర్థం కావటం లేదు. సునీత ప్రవర్తన ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా లేదు. ఎదురు సమాధానాలు ఏనాడూ చెప్పలేదు. మరి ఏమైంది? ఈరోజు విచిత్రంగా తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. ఎటూ తేల్చుకోలేకపోతున్నది సుధ. వెంటనే మూర్తి అందుకున్నాడు. ఎందుకమ్మా ఈ డొంక తిరుగుడు మాటలు? మీకు వేరు కాపురం పెట్టాలనుందని సూటిగా చెప్పొచ్చుగా. ఇంట్లో ఈ రచ్చ రభస దేనికి? మీకు వేరు కాపురం పెట్టాలనుకుంటే లక్షణంగా పెట్టండి, మాకేం అభ్యంతరం లేదు అని తేల్చి పారేశాడు. చచా, ఇవాళ లేచిన వేళ సరిగ్గా లేదు. బుర్రంతా పాడైపోయిందని విసుక్కున్నాడు మూర్తి. మావగారి మాటలు విన్న సునీతకు
అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది. సునీత బుగ్గలు నొక్కుకొని, ఎంత మాట అన్నారు మావయ్య, వేరు కాపురం గురించి నేను అసలు మాట్లాడానా? ఇప్పుడు నేనేమన్నానని నా మీద అబాండాలు వేస్తున్నారు? నాకు కానీ మా ఆయనకు కానీ ఈ రోజు వరకు వేరు కాపురం పెట్టాలన్న ఆలోచనే రాలేదు. మీకు ఇవాళ ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను, గుర్తుంచుకోండి. మాకు వేరే కాపురం పెట్టే ఉద్దేశం లేదు అని పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ గట్టిగా అరిచి చెప్పింది. సరే, మేం వెళ్ళిపోతాంలే, మీరే ఇక్కడ ఉండండి, నిప్పులో కాలేసి చిందులు తొక్కినట్టు అన్నాడు మూర్తి. ఎందుకు మావయ్య, మీరిద్దరు వెళ్ళిపోతే మేమిద్దరం మొగుడు పెళ్ళాలం కలిసి జీవితాంతం కొట్టుకు చావటానికా? అదేమీ కుదరదు. మీరిద్దరు ఇక్కడ ఉండాల్సిందే. మాకు పని పాటల్లో సహాయం చేయాల్సిందే. మీ వల్ల కాకపోతే చెప్పండి, పని భారం తగ్గించుకోవడానికి వేరే మార్గం వెతుక్కుంటాం. బాగా ఆలోచించుకొని చెప్పండి అని కుండలు బద్దలు కొట్టినట్లు చెప్పి వాళ్ళ జవాబు కోసం కూడా ఎదురు చూడకుండా విసవిసా నడుచుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది సునీత. సుధా, మూర్తి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కత్తివాటుకు నెత్తురు చుక్క లేనట్లు ఇద్దరి ముఖాలు తెల్లగా పాలిపోయినాయి. కాసేపటికి తేరుకొని ఇద్దరు ఇంటికి దగ్గరలో ఉన్న పార్కుకు వచ్చి కూర్చున్నారు. ఇది ఇవాళ పొద్దున ఇంట్లో జరిగిన సంఘటన. చాలాసేపటి వరకు భార్యాభర్తలిద్దరూ ఎడతెగని ఆలోచనలతో సతమతమవుతూ మౌనంగా కూర్చున్నారు. ముందుగా సుధ ఆలోచనలోంచి బయటపడి భర్తను ఇలా అడిగింది. ఏంటోనండి, ఎప్పుడు లేనిది సునీత ప్రవర్తన ఇవాళ మింగుడు పడడం లేదు. అసలు ఎందుకు ఇలా ప్రవర్తించిందో అర్థం కావటం లేదు, ఊహకు కూడా అందడం లేదు అని కన్నీటిని బయటకు జారకుండా జాగ్రత్త పడుతూ అంది. నేను చెప్పాను కదా సుధా, వాళ్ళకి వేరు కాపురం పెట్టాలని బాగా దృఢంగా ఉంది అన్నాడు మూర్తి. అలాంటి ఉద్దేశం ఖచ్చితంగా లేదని చెప్పింది కదండి కోడలు, అంది సుధ. ఆ మాయ మాటలన్నీ మన కళ్ళు కప్పటానికే మంచిదానిలా నటిస్తోంది అన్నాడు మూర్తి. నిజంగానే అని ఆశ్చర్యంగా అంది సుధ. అవును సుధా, కోడలు అమాయకురాలులాగా నటించి మనల్ని ఆడించాలని చూస్తున్నది అన్నాడు మూర్తి. ఎందుకండి మనలో మనకు గొడవలు, మనమే సర్దుకుపోదాం అంది కొడుకు ఎడబాటు సహించలేక. సుధ అస్సలు కుదరదు సుధా, ఏదైనా అడగడానికి ఒక పద్ధతి ఉంటుంది. సాయం కావాలంటే ప్రేమగా ఆప్యాయంగా అడగొచ్చు కదా. అలా అడిగితే మనం ఏనాడైనా చెయ్యమని చెప్తామా? అలా అడిగితే మనం కాదనకుండా మనకు చేతనైనంత సహాయం చేస్తాం. అంతేకాని ఇలా పెత్తనం చెలాయించి అధికారం ప్రదర్శిస్తే ఎలా చేయబుద్దవుతుంది? ఒకవేళ చేశామే అనుకో, ఇక జీవితం అంతా పని మనుషుల్లా వీళ్ళకి ఊడిగం చేస్తూ చావాలి అన్నాడు కోపంగా మూర్తి. భర్త అన్న మాటలు అక్షరాల నిజమనిపించింది సుధకు. మరైతే ఈ సమస్యకి పరిష్కారం ఏంటో అంది సుధ. అదే ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు అన్నాడు బుర్ర గోక్కుంటూ మూర్తి. ఏంటోనండి, మీ అన్నా వదిన కొడుకుతో గొడవపడి మన ఇంటికి తల దాచుకోవడానికి వచ్చారు. ఈ సమయంలో సునీత రాద్ధాంతం చేసి పరువు తీసింది. వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, నాకైతే తల కొట్టేసినట్టుంది అంది సునీత. నా బాధ కూడా అదే సుధా. రాక రాక మా అన్నయ్య వదిన వచ్చినప్పుడే ఈ సునీత ఇలా గొడవ పడాలా చెప్పు? వాళ్ళు లేనప్పుడు గొడవలు పడ్డా రెండో కంటికి తెలిసేది కాదు. వాళ్ళు ఉండగా ఇలా గొడవపడి మన పరువు మర్యాదల్ని మంట కలిపింది. వాళ్ళకి నా ముఖం ఎలా చూపించాలో అర్థం కావటం లేదు సుధా అని బాధతో కుమిలిపోయాడు మూర్తి. అసలు తప్పంతా మనవాడిది సుధా. పెళ్ళాన్ని మన మీదికి ఉసిగొల్పి వాడు బెల్లం కొట్టిన రాయిలా గదిలో కూర్చొని తమాషా చూస్తూ కూర్చున్నాడు. మన బంగారం మంచిదైతే కంసాలి వాడిని అనటం ఎందుకు అన్నాడు మూర్తి. అవునండి, నేను కూడా గమనించాను. ఇంత రాద్ధాంతం జరుగుతుంటే మన అబ్బాయి గదిలోంచి బయటకు వచ్చి చూడలేదు అంది సుధ. తమ్ముడు ఉన్నాడు, కష్టంలో ఆదుకుంటాడని నమ్మకం ఉండబట్టే కదా మా అన్న వదిన ఇంత దూరం వచ్చారు. పొద్దున కోడలు చేసిన గొడవకు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఏమో. ఇక వాళ్ళు వెళ్ళిపోతామంటే నేనేమని చెప్పి ఆపను అని దుఃఖం తన్నుకు వస్తుండగా గొంతు బొంగురుపోయింది మూర్తికి. సుధా మూర్తితో కోడలు బాగా చదువు సంస్కారం ఉన్న పిల్ల అనుకున్నాను, కానీ ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుంది అని కలలో కూడా అనుకోలేదు. చాలా బాధగా ఉందండి అంది సుధా. మూర్తి ఇంటికి వెళ్దామని 4 అడుగులు వేశారో లేదో మూర్తి జేబులో ఉన్న చరవాణి మొబైల్ ఫోన్ మోగింది. మూర్తి చరవాణి చెవి దగ్గర ఉంచి హలో అన్నాడు. నేను అన్నయ్యని మాట్లాడుతున్నాను అని వినిపించింది. చెప్పన్నయ్య అన్నాడు మూర్తి. నేను వదిన ఇప్పుడే బయలుదేరి ఇంటికి వెళ్తున్నాం తమ్ముడు అని మూర్తి అన్నయ్య అవతలి వైపు నుండి అన్నాడు. మూర్తి ఇప్పుడే ఎందుకన్నయ్య, వచ్చి 2 రోజులేగా అయింది అన్నాడు. లేదు లేరా
తమ్ముడు, ఇవాళ మీ కోడలు మీతో పడ్డ గొడవంతా మేము విన్నాం. రేపు మాకు ఈ గతి పట్టకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఇప్పుడే వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. నా కొడుకు, కోడలు ఏమైనా అన్నా తట్టుకోగలం. కానీ నీ కోడలు చేత మాట పడాలంటే మా వల్ల కాదురా. మాకు తట్టుకునే శక్తి అస్సలు లేదు. అందుకే వెంటనే బయలుదేరుతున్నాం. అర్థమైందా అన్నాడు. అది సరే అన్నయ్య, వెళ్ళాలనుకుంటే మీ ఇష్టం. కనీసం మేము ఇంటికి వచ్చేదాకా ఆగండి అన్నాడు మూర్తి. మీరిద్దరు వచ్చేదాకా ఆగితే మీరు వెళ్ళొద్దని బతిమలాడతారు. మిమ్మల్ని కాదని బలవంతంగా వెళ్ళలేం. నువ్వు తప్పుగా అనుకోకు తమ్ముడు అని కాల్ కట్ చేశాడు మూర్తి అన్నయ్య. సుధా కంగారుగా ఏమైందండి, ఏంటి విషయం అని అడిగింది. జరిగింది చెప్పాడు మూర్తి. అయ్యో, కష్టం వచ్చిందని కాస్త తలదాచుకోవడానికి వస్తే మన కోడలు వాళ్ళను ఇంట్లోంచి పరిగెట్టేలా చేసింది. మహాతల్లి ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచి మర్యాదే చేసింది అని కళ్ళు తుడుచుకుంది సుధా. మూర్తి, ఇవాళ కోడల సంగతి తాడో పేడో తేల్చాల్సిందే. ఎంత అహంకారం, అధికారం ప్రదర్శిస్తోంది. ఏం సాధించాలనో. మనం కోడలిని ఇలాగే వదిలేస్తే నెత్తికెక్కి కూర్చుంటుంది. పద ఇంటికి పోదాం అని కోపంతో బుసలు కొడుతూ పెద్ద పెద్ద అడుగులు వేస్తున్నాడు మూర్తి. భర్తను మౌనంగా అనుసరించింది సుధా. సుధా మూర్తి ఇంట్లోకి అడుగు పెడుతూనే సోఫాలో కూర్చొని ఉన్న కొడుకు కోడలు కనిపించారు. శ్రీరామ్, అమ్మ, నాన్న, సునీత, అత్తయ్య, మావయ్య అంటూ వచ్చి ఇద్దరు కాళ్ళ మీద పడ్డారు. సుధా, మూర్తి ఈ హఠాత్ సంఘటనకు నిర్ఘాంతపోయారు. కొడుకు, కోడలు మమ్మల్ని క్షమించండి అని ముక్త కంఠంతో అన్నారు. ఇద్దరు కాళ్ళు గట్టిగా పట్టుకోవడంతో అడుగు ముందుకు వేయలేకపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాక బొమ్మల్లో నిలబడ్డారు సుధా, మూర్తి. శ్రీరామ్ మరియు సునీత, మీరిద్దరూ క్షమించామని చెబితేనే కాలు వదిలేది, లేకపోతే వదిలేది లేదు అని మంకు పట్టుపట్టారు. మూర్తి కాస్త తేరుకొని చేసేదంతా చేసి శరణు కోరి వచ్చిన వాళ్లను ఇంటి నుండి తరిమి కొట్టింది కాకుండా ఏమీ తెలియని నంగనాచి దొంగబుర్రలా కాళ్ళు పట్టుకుంటే సరిపోతుందా అని కఠినంగా అన్నాడు మూర్తి. మీరు ఎన్ని మాటలన్నా పడడానికి సిద్ధంగా ఉన్నాం మావయ్య గారు. మీరు క్షమించామని చెప్పే వరకు కాళ్ళు మాత్రం వదిలిపెట్టాం అంది సునీత. సుధా షాక్ నుండి తేరుకోలేదు. శ్రీరామ్, క్షమించామని చెప్పండి నాన్న అన్నాడు దీనంగా. కొడుకు అలా దీనంగా కాళ్ళు పట్టుకొని అడిగేసరికి సుధా తల్లి మనసు కరిగిపోయింది. సుధా భర్త వైపు చూసి, పిల్లలు ఇంతగా బతిమలాడుతున్నారు కదండి, క్షమించండి అంది. మూర్తి భార్యతో, ఇంతకీ దేనికి క్షమించాలో అడుగు అన్నాడు. ఇంతలోనే శ్రీరామ్, మేమిద్దరం కలిసి ఆడిన నాటకానికి అన్నాడు. మూర్తి, నాటకమా? నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కాలేదు శ్రీరామ్ అన్నాడు. నాన్న, కుటుంబంలో గొడవలు పడటం నాకు అసలు ఇష్టం లేదు. ఒకవేళ ఏదైనా భేదాభిప్రాయాలు వస్తే 2-3 రోజులు ఎటైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కానీ అంతకన్నా ఎక్కువ రోజులు బయట ఉండకూడదు. వెంటనే మళ్ళీ ఇంటికి రావాలి అన్నాడు శ్రీరామ్. మూర్తి, ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో స్పష్టంగా చెప్పు అని కొడుకుతో అన్నాడు. శ్రీరామ్ మళ్ళీ ఎందుకున్నాడు. నాన్న, నేను పెద్దనాన్న, పెద్దమ్మ విషయం చెప్తున్నాను. కొడుకుతో ఏదో చిన్న గొడవ వచ్చి మన ఇంటికి పరిగెత్తొచ్చారు. నిన్న వాళ్ళ మాటల్లో తెలిసిన విషయం ఏమిటంటే కొడుకు మీద అలిగి వృద్ధాశ్రమంలో చేరడానికి నిర్ణయించుకున్నారు. నాకు, సునీతకు ఈ విషయం అస్సలు నచ్చలేదు నాన్న. మీరందరూ చిన్నపిల్లల్లాగా కొడుకేదో అన్నాడు, కోడలేదో అందని అలిగి ఆదరించే వాళ్ళు ఉన్నారు కదా, వృద్ధాశ్రమాలు మన కోసమే కట్టారు కదా అని మీరంతా పెట్టే బేడ సర్దుకొని వెళ్ళిపోతే కుటుంబ వ్యవస్థ ఏమైపోతుంది నాన్న? ఇప్పటికే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చాలా వరకు చితికిపోయింది. వేరు కాపురాలు పెట్టి భార్యాభర్తలు గొడవలు పడి విడాకుల కోసం కోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక వాళ్ళ పిల్లల సంగతి అంటారా? ఒకరో ఇద్దరినో కానీ వాళ్ళను అతి సుకుమారంగా, అతి గారాబంగా పెంచుతున్నారు. ఆ పిల్లలేమో టీచర్ తిట్టిందని, మార్కులు తక్కువ వచ్చాయని తల్లి తిడుతుందోనని, తండ్రి కొడతాడేమో అని టీనేజర్స్ అయితే వాళ్ళ ప్రేమను అమ్మాయి కాదంటే అబ్బాయి, అబ్బాయి కాదంటే అమ్మాయి, ఉద్యోగం రాలేదని వగైరా వగైరా చిన్న చిన్న కారణాల కోసం ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబాలలో ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలు తగ్గిపోతున్నాయి. పిల్లల్లో సహనం, ఆత్మస్థైర్యం, నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. మీలాంటి పెద్దల అండదండలుంటే కుటుంబాలు విడిపోవు. కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు అని సంబంధ బాంధవ్యాలు పటిష్టంగా ఉంటాయి నాన్న. ఇప్పటికే ఎన్నో కుటుంబాలకు పెద్ద దిక్కు లేక తీరని నష్టం కలిగింది.
అందుకే సునీత నేను బాగా ఆలోచించి గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాం నాన్న. పెదనాన్న పెద్దమ్మను మళ్ళీ కొడుకు కోడల దగ్గరకు చేర్చాలని ఈ నాటకం ఆడాం. సునీత నాకు సహాయంగా నిలబడి నాటకం రక్తి కట్టించింది అన్నాడు శ్రీరామ్. అవును మామయ్య అంటూ సునీత అందుకుంది. మేము అనుకున్నట్లుగానే పెద్ద మామయ్య గారు పెద్దత్తయ్య గారు వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్ళటానికి సిద్ధమైనారు. పైగా పెద్దత్తయ్య గారు మీ తమ్ముడు కోడల చేత మాట పడడం కన్నా మన కొడుకు కోడల దగ్గర మాటలు పడటం మంచిది అని అంటూ మెట్లు దిగి వచ్చారు. మీరు వచ్చేదాకా ఉండి మీకు చెప్పి బయలుదేరమని చెప్పాము. వాళ్ళు వినలేదు. మీతో చరవాణిలో మాట్లాడతాము అని చెప్పారు మావయ్య అంది సునీత. ఇంకా ఇలా అంది సునీత. వాళ్ళిద్దరూ గడప దగ్గర నుంచొని మాకు వచ్చిన పరిస్థితి మీ అత్త మామలకు రాకుండా చూసుకోమని మాకు ఉపదేశం చేసి మరీ వెళ్ళారు మావయ్య. వాళ్ళ మంచి కోరి మేమిద్దరం ఆడిన నాటకం సుఖాంతమైంది. మేము ఈరోజు తప్పు చేసిన మాట నిజమే. నన్ను మీ కూతురుగా భావించి క్షమించండి మావయ్య. భవిష్యత్తులో ఒకవేళ మేము తప్పులు చేసినా మీరిద్దరూ మమ్మల్ని మందలించండి. అంతేకాని దయచేసి మమ్మల్ని వదిలేసిపోకండి. మనం ఉమ్మడి కుటుంబంగా చివరి వరకు ఉండాలన్నదే మా ఇద్దరి ఆశయం అంది సునీత. అత్తయ్య మావయ్య దయచేసి అన్నీ మర్చిపోయి మమ్మల్ని క్షమించండి. అత్తయ్య మీరన్నా చెప్పండి మావయ్యకి క్షమించమని చేతులు జోడించింది సునీత. అవును నాన్న, మేము మనస్ఫూర్తిగా అడుగుతున్నాం, క్షమించండి అన్నాడు శ్రీరామ్. పిల్లల పెద్ద మనసు చూసి సుధకు మూర్తికి మనసు శరీరం రెండూ ఆనందంతో పులకరించింది. లేనాయన శ్రీరామ్ అనే కొడుకుని గాఢంగా కౌగిలించుకొని నుదుటి మీద ముద్దు పెట్టాడు మూర్తి. సుధ కూడా లేమ్మా అని సునీతను లేవదీసి గాఢంగా హత్తుకొని నా బంగారు తల్లి అని నుదుటున ముద్దు పెట్టింది. సుధ, నారాయణ, మూర్తి ఇద్దరు కొడుకు కోడల్ని 10 కాలాల పాటు పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో చల్లగా ఉండమని దీవించారు. ఇది ఈరోజు కథ. ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.